ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు మీకు 77వ రోజు రివ్యూ చెప్తున్నానండి. సండే ఫండే నాగార్జున సార్ వచ్చారు. బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ 8 సీజన్ 77th డే ఎపిసోడ్ రివ్యూ అండి. నాగ్ సార్ వచ్చారు, సాంగ్ వేశారు, డ్యాన్స్ వేశారు. షర్ట్ చాలా బాగుందండి, రెడ్ కలర్ షర్ట్ వేసుకొచ్చారు, చాలా బాగుంది. అందరూ హౌస్ మేట్స్ అందరూ కూడా మీరు చాలా క్లాస్గా మాస్గా ఉన్నారు సార్ అని చెప్పన్నారు. తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ అయిందండి. ఫ్యామిలీ వీక్ కదా, ఫ్యామిలీ వీక్లో అప్పుడు అందరూ వచ్చేసారు. తర్వాత ఏమో స్టేజ్ మీదకి వస్తున్నారు కదా ఫ్యామిలీస్. నిన్న మొత్తం 6 ఫ్యామిలీస్ వచ్చారు. ఇంక మిగతా ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్ ఈరోజు వచ్చారనమాట. ఫస్ట్ రోహిణిని లేపారు. రోహిణిని లేపి యష్మి ఫోటో పెట్టి కనుక్కోమంటే యష్మి అని చెప్పి కరెక్ట్గా చెప్పింది. ఆ ఫోటో చూసి డబ్బా ఫోటో ఒకటి పంపారు నాది అని చెప్పని గొడవ చేసింది అనమాట యష్మి ఫ్యామిలీ వచ్చారండి. 2 ఫ్రెండ్సే వచ్చారు. యాక్ట్రెస్ శ్రీ సత్య వచ్చింది, ఇంకొక ఫ్రెండ్ ఏమో సంయుక్త అంట, తను వచ్చారనమాట. వాళ్ళిద్దరు కలిసి మేమందరం 5-6 ఒక గ్రూప్ అండి. మేము ఆఫ్టర్ 6 యష్మిని మీరు చూడలేదు నాగ్ సార్తో అంటారనమాట. హౌస్లో చూపించలేం సార్ అని చెప్పంటది. ఏంటది అంటే హౌస్లో చూపించలేం సార్ అంటది యష్మి. బిఫోర్ యష్మి ఆఫ్టర్ 6 యష్మి వేర్ అని చెప్పని చెప్తాను అనమాట ఫ్రెండ్స్. సరే నేను ప్రైజ్ మనీ 3 lakhs యాడ్ చేస్తారు దాంట్లో, మీరు అదేంటో ఆ సీక్రెట్ ఏంటో చెప్పమని నాగ్ సార్ అంటారనమాట. అప్పుడు ఏంటంటే పాట పాడుతుంది వెంటనే యష్మి. ఆ మాట అనగా నబీలు పృథ్వీ వీళ్ళందరూ చెప్పు అంటే అప్పుడు వెంటనే పాట పాడుతుంది. మామ ఒక పెగ్గులా అంటూ ఇట్లా చేత్తో ఇట్లా యాక్ట్ చేస్తూ అంటే డ్రింక్ చేస్తుంది అనమాట. నా ఈవినింగ్ 6 అవ్వగానే అనమాట. అది సిగ్నల్ అనమాట. సిగ్నల్ చేసి చూపిస్తుంది అనమాట. ఆ పాట పాడుతూ చూపిస్తుంది. ఓ అదా అని చెప్పని అంటారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు అని చెప్తారనమాట. గేమ్ పర్ఫెక్ట్గా ఉంది, పాత యష్మి కావాలి, బోల్డ్ యష్మి, లేడీ టైగర్ కావాలి అని చెప్పని అని శ్రీ సత్య అంటారనమాట. శ్రీ సత్యను సంబి ఇద్దరు అంటారు. వాళ్ళని టాప్ 5 పెట్టమంటే వరుసగా గౌతమ్, నిఖిల్, నబీల్, అవినాష్, ప్రేరణది పెట్టారండి. తర్వాత ఈ అవినాష్ లేసి అవినాష్ మాట్లాడబోతుంటే శ్రీ సత్య అంటుందన్నమాట. ఈవెంట్స్ అబ్రాడ్స్ వెళితే నువ్వేం చేస్తావు అని అవినాష్ అంటే అనవసరంగా నాకు నేను గెలుక్కున్నానని చెప్పని కూర్చుంటాడనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా అవినాష్ని, రోహిణిని, టేస్టీ తేజని వాళ్ళ ముగ్గురు ఎంటర్టైన్మెంట్ని, వాళ్ళు బాగా ఆడుతున్న గేమ్ని, అలా ఎంటర్టైన్మెంట్స్ ఒకవైపు గేమ్ బాగా ఆడుతున్నారని చెప్పని అందరు కలిసి వచ్చిన వాళ్ళంతా మాత్రం వాళ్ళ ముగ్గురిని ప్రత్యేకంగా అందరి గురించి చెప్పి కూడా వాళ్ళ ముగ్గురిని ప్రత్యేకంగా పొగుడతారండి ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళంతా అనమాట. అవినాష్ వైఫ్ వచ్చినప్పుడు కామెడీగా మాట్లాడుకున్నారనమాట శ్రీ సత్యాను, అవినాష్ను, నాగ్ సారు. ఆ తర్వాత యష్మి సేఫ్ అయిందండి. యష్మిని చూడమంటే సేఫ్ అయింది తను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత నిఖిల్ను టేస్టీ తేజ ఫోటో పెట్టారు. టేస్టీ తేజ కరెక్ట్ అని చెప్పారు నాగ్ సారు. టేస్టీ తేజ ఫ్యామిలీ వచ్చిందండి. ఫ్యామిలీ వస్తే యాక్టర్ విజయ్ సన్నీను వాళ్ళ ఫాదర్ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ అన్నారన్నమాట, నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నావు అని చెప్పి నువ్వు విజయ్ సన్నీ అంటాను, నువ్వు లోపల ఏడుస్తుంటే మేము బయట ఆడియన్స్ కూడా ఏడుస్తారా నేను చూసి అని చెప్పని అంటారన్నమాట. కొంచెం తగ్గామంటే సన్నీ టేస్ట్ అంటాడు, నేను తగ్గాలని ట్రై చేస్తున్నాను నాగ్ సార్ షర్ట్స్ కోసం అంటే అది చాలా కష్టం రా అని చెప్పంటే దానికి నాగ్ సార్ అంటారు, అందుకే నాకు తెలుసు, అందుకే నేను నా షర్ట్స్ అన్నీ ఇస్తానని ధైర్యంగా చెప్పాను, తగ్గితే అని చెప్పని అంటారు. వాళ్ళ నాన్న అంటారు, ఒకటే ఏడ్చావురా నాన్న, నేను యాక్చువల్గా నాగ్ సార్ చెప్తా అతన్ని ఎంప్లాయీగా చూద్దాం అనుకున్నాను సార్, కానీ తన స్వయం కృషితో పైకి వచ్చాడు, మా కళ అదే అమ్మ కళ నెరవేర్చావు, మా కళ ఉంది, అది నెరవేర్చాలి, ఫైనల్ ఎపిసోడ్లో నువ్వు ఉండాలి, ఆ ఎపిసోడ్లో మేము అక్కడ కూర్చొని నేను చూడాలి అని చెప్పి చెప్తారనమాట. చెప్తే వీళ్ళు వరుసగా టాప్ 5 గౌతము, నిఖిల్, నబీలు, ప్రేరణ, అవినాష్ పెట్టారండి. వీళ్ళు కరెక్ట్గా పెట్టారండి. పెట్టడం మాత్రం నిజంగా వీళ్ళే అవుతారు టాప్ 5, నిజంగా కరెక్ట్గా పెట్టారనమాట. వీళ్ళు మాత్రం టేస్ట్ తేజ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ పెట్టారనమాట. ప్రేరణని లేడీ సింహం అంటారనమాట. విజయ్ సన్ని అంటారు, నాగార్జున అంటారనమాట. కప్పు ముఖ్యం బిగులు అని చెప్పి విజయ్ సన్ని చెప్తాడనమాట. నీకు నేను టేస్ట్ తేజతో చెప్పేసి ఇంకా వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయింది. తర్వాత యష్మిని లేపుతారు. అవినాష్ ఫోటో పెడతారనమాట. కరెక్ట్గా గెస్ చేస్తుంది అనమాట, సేమ్ ముక్కు అని చెప్పి నేను నవ్వుకుంటారనమాట అందరూ. అవినాష్ ఫ్యామిలీ వస్తుందండి. డైరెక్టర్ ప్లస్ రైటర్ అయిన కోనా వెంకట్ వచ్చారు. మళ్ళీ వాళ్ళ ఫాదర్ వచ్చారండి, వాళ్ళ బ్రదర్ వచ్చారండి. అతని పేరు అశోక్ అంట. కోనా వెంకట్ చెప్తారనమాట, నేను బిగ్ బాక్స్లో చూసి మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు సార్ యాక్టర్స్ని శుభ్రంగా, ఇంకా ఆడిషన్స్ కూడా అవసరం లేదు, అంత ఈ బిగ్ బాస్ 8లో అయితే అందరు యాక్టర్స్ నిజంగా వీళ్ళందరినీ నేను తీసుకుంటాను. ఇప్పటికే ఆల్రెడీ బిగ్ బాస్లో చూసి ప్రియాంక సింగ్, శిరీష, అవినాష్తో సినిమాలు తీశాను,
బాగా ఆడుతున్నారు వాళ్ళ తమ్ముడు అంటాడనమాట అశోక్, నువ్వు బాగా ఆడుతున్నావురా అంత పట్టేసుకొని అయినా కూడా అని చెప్పానని. మన ఫ్యామిలీ డైలాగ్ నువ్వు చెప్పలేదురా అంటే ఏం డైలాగ్ అంటే సాయి కుమార్ డైలాగ్ అనమాట. పోలీస్ సినిమాలో ఫస్ట్ పోలీస్ సినిమాలో ఉంది, పోలీస్ స్టోరీలు సినిమా డైలాగ్ లేదండి, ఆ డైలాగ్ అనమాట వీళ్ళది. ఆ డైలాగ్ చెప్తారనమాట, ఫ్యామిలీ డైలాగ్ ఇద్దరు కలిసి చెప్తారనమాట. బిగిన్ చేసి అన్నదమ్ములు ఇద్దరు కలిసి చెప్తారు. నాగ సార్ అంటారు, ఒకవేళ మీరు తప్పిపోతే ఈ డైలాగ్తో కలుసుకోవచ్చు అనమాట అంటారనమాట నాగ సారు. తర్వాత సినిమా టైటిల్స్లో నాగ్ సార్ వీళ్ళకి ఏది సూట్ అవుతుందో అది చెప్పమని కోన వెంకటరావు అంటే, నిఖిల్నేమో బాద్షా చెప్తారు, పృథ్వీదేమో బలుపు సినిమాతో పోలుస్తారు, నిఖిల్నేమో బాద్షా సినిమాతో పోలుస్తారండి, పృథ్వీనేమో బలుపు సినిమాతో పోలుస్తారు, విష్ణుప్రియనేమో నిన్ను కోరితో పోలుస్తారు, యష్మితనేమో రెడీతో పోలుస్తారు, ప్రేరణనేమో గీతాంజలితో పోలుస్తారు, రోహిణి ఏమో హ్యాపీ సినిమాతో పోలుస్తారు, ఎప్పుడు హ్యాపీగా ఉంటుందని, గౌతమ్తో శివమణితో పోలుస్తారు, అవినాష్నేమో అదుర్సుతో పోలుస్తారు, టేస్టీ తేజని ఏమో ఢీతో పోలుస్తారు, నబీల్నేమో దూకుడుతో పోలుస్తారు అనమాట. వరుసగా పెట్టమంటే నబీల్, నిఖిల్, రోహిణి, విష్ణుప్రియ, గౌతమ్ది పెట్టారండి వరుసగా. ఈరోజు వేసుకున్న వాళ్ళ డ్రెస్సుల్లో విష్ణుప్రియది ప్రేరణ డ్రెస్ చాలా బాగుందండి, ప్రేరణ డ్రెస్ చాలా చాలా బాగుంది. ఇంకా అలా వరుసగా పెట్టేసి అవినాష్ చూడమంటే అవినాష్ అన్సేఫ్ అని వస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయిందండి. ఇంకా లాస్ట్ నిఖిల్ ఫ్యామిలీ ఇంకో ఒక్క ఫోటోనే కదండి, నిఖిల్ ఫోటో చూపిస్తారనమాట. చిన్న కృష్ణుడు ఫోటోలో ఉన్నాడు, బాగుందనమాట. యాక్టర్ అమర్దీప్ను వాళ్ళ ఫాదర్ వచ్చారండి, వాళ్ళ ఫాదర్ కన్నడలో మాట్లాడారు అనమాట. తర్వాత ఇంగ్లీష్లో చెప్పారు, బీ స్ట్రాంగ్, విన్ ద ట్రోఫీ, విష్ అని చెప్పారనమాట. వస్తే కప్పుతోనే రా అని చెప్పని అమర్దీప్ నిఖిల్తో అంటాడనమాట. తర్వాత నాకు హెల్త్ బాగున్నప్పుడు తను చాలా బాగా చూసుకున్నాడు సార్, నన్ను బాత్రూమ్ కూడా నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళాడు అని చెప్పని నిఖిల్ గురించి చెప్తాడనమాట అమర్దీప్. నిఖిల్ వరుసగా పెట్టమంటే 5గురిని విష్ణుప్రియ, నబీల్, రోహిణి, గౌతమ్, టేస్టీ తేజ పెడతారనమాట. టేస్టీ తేజతో అంటాడనమాట, ఇక్కడ ఆడినట్టు మన సీజన్లో కూడా ఆడాల్సిందిరా, అప్పుడు ఆ సీజన్లో కూడా ఆడి ఉంటే నువ్వు ఎక్కడో ఉండేవాడివి అని చెప్పని అంటాడనమాట అమర్దీప్. అవునా నిజమే అని చెప్పని అంటాడు టేస్టీ తేజ. నీ పాయింట్తోనే నామినేట్ చెయ్యి అని చెప్పని అమర్దీప్ అంటాడు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్తాడనమాట. మళ్ళీ ఎమోషనల్ అవ్వకు అని చెప్తారనమాట. అలాగా నిఖిల్ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయారండి. తర్వాత గార్డెన్లో గేమ్ పెట్టారు నాగార్జున సారు, అదేంటంటే మూవీ ట్రీ అనమాట గేమ్ పేరు. ఆడపిల్లలంతా ఒకవైపు, మగపిల్లలంతా ఒకవైపు. అంటే ఆడపిల్లల్లో ఒకళ్ళు తగ్గుతారు, మగపిల్లల్లో 6 ఉంటారు అన్నమాట. బాయ్స్లో 6 ఉంటారు, గర్ల్స్లో 4 ఉంటారు. అందుకని అవినాష్ని వేసేస్తారనమాట, గర్ల్స్లో వేసేస్తారు. అదేంటంటే మూవీ నేమ్ చెప్తే మూవీలో సంబంధించిన హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఫొటోస్ బోర్డు మీద అంటించాలన్నమాట, స్టిక్ చేయాలన్నమాట. ఫస్ట్ ఎవరు స్టిక్ చేస్తే వాళ్ళు విన్నర్స్ అనమాట. అన్ని క్లీన్ స్వీప్ అండి, అందరు గర్ల్స్ వరుసగా పెట్టేస్తారు. అలా గర్ల్స్ విన్ అవుతారనమాట. తర్వాత అవినాష్, టేస్టీ తేజ ముగ్గురు ఇంకా నామినేషన్స్లోనే మీరు ముగ్గురు నుంచోండి అని చెప్పని అవినాష్, టేస్టీ తేజ, విష్ణుప్రియ నుంచోబెడతారు అనమాట. విష్ణుప్రియ సేఫ్ అవుతుంది. నాగార్జున సారే ఇలా ఆ బటన్ ప్రెస్ చేస్తే విష్ణుప్రియ సేఫ్ అని వస్తే విష్ణుప్రియ అందరికీ థ్యాంక్స్ చెప్తుంది అనమాట. తర్వాత ఇంకా అవినాష్, టేస్టీ తేజని యాక్షన్ రూమ్లోకి రమ్మని చెప్తారు నాగ్ సారు. నబీల్ని అడుగుతారు అనమాట, ఎవిక్షన్ షీల్డ్ ఈసారి వాడతావా అని అడిగితే, వాడతాను సార్, నాకు అసలు ఆ ఎవిక్షన్ షీల్డ్ వచ్చిందో తన కోసము అవినాషేనండి లాస్ట్ పాయింట్ తనే ముందుకు జరుపుతాడు. అందరు ఒకటే సేమ్ ఉంటే ఎవరు జరిపితే అది అవుతుంది అని చెప్పంటే లాస్ట్లో ప్రేరణ అనుకుంటానండి నా జరిపేది. అవినాష్ కూడా జరిపాడు కాబట్టి తన్ని అవినాష్ ఉన్నాడు కాబట్టి వాడతానని చెప్పని అంటాడు అనమాట నబీలు. అవినాష్ వల్ల వచ్చిందని చెప్పని. అక్కడ ఏంటంటే యాక్షన్ రూమ్లో 2 ఫొటోస్ పెట్టారండి. 2 ఫొటోస్ పెట్టి లైట్స్ ఆఫ్ అవుతాయి. అక్కడ పెయింట్ బ్రష్ ఉంది, పెయింట్ ఉందనమాట. ఆ పెయింట్ అంటే అవినాష్ ఫోటో దగ్గర టేస్టీ తేజ నుంచి ఉన్నాడు, టేస్టీ తేజ ఫోటో దగ్గర అవినాష్ నుంచో పెట్టారనమాట. ఆ బ్రష్తో ఆ పెయింట్ వేయాలన్నమాట. లైట్స్ ఆఫ్ చేసినప్పుడు, లైట్స్ ఆన్ అయినప్పుడు ఎవరి ఫోటో మీద రెడ్ పెయింట్ ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు అని చెప్పని అంటారనమాట. తర్వాత అలానే లైట్స్ ఆఫ్ అవుతాయి, పెయింట్ పూస్తారు బ్రష్తో, అక్కడ ముందున్న బ్రష్తో పెయింట్ పూస్తారు. తర్వాత లైట్స్ ఆన్ అవుతాయి. లైట్స్ ఆన్ అయితే చూస్తే అవినాష్ ఫోటో మీద రెడ్ పెయింట్ ఉందన్నమాట. అంటే అవినాష్ ఎలిమినేట్ అయినట్టు. కానీ అవినాష్ ఫీల్ అవుతాడు. తర్వాత అవినాష్ నాకు సార్ ఆగండి అని చెప్పని నబిల్ని లోపల యాక్షన్ రూమ్లోకి వెళ్ళమని చెప్తారనమాట. యాక్షన్ రూమ్లోకి వెళ్ళి ఇప్పుడు అవినాష్కి ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చేసారంటే ఎవిక్షన్ షీల్డ్ ఇస్తాడు. అవినాష్ సేఫ్ అయిపోయాడు కాబట్టి అని చెప్పంటే పాపం టేస్ట్ తేజ్ అనుకుంటాడు అవినాష్ సేఫ్ అయ్యాడు కాబట్టి తను ఎలిమినేట్ అయిపోయాడేమో అని చెప్పని అనుకొని చాలా ఫీల్ అవుతాడు అనమాట. కానీ తర్వాత నాకు సార్ చెప్తారనమాట, నువ్వు యాక్చువల్గా లీస్ట్లో లేవు, నీకు ఓట్లు పడ్డాయి కాబట్టి నువ్వు కూడా ఎలిమినేట్ అవ్వలేదు, కాబట్టి ఈ వారం ఎవరిది ఎలిమినేషన్ లేదు అనగానే అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట.
అప్పుడు వీళ్ళంట అనమాట, ఏదంటే పృథ్వీ వీళ్ళు అంటారు, ఈ వారం సార్ అందరం హ్యాపీగా ఉన్నాము, ఈ వీక్ ఎవ్వరు ఎలిమినేట్ అవ్వలేదు, ఈ వీక్ ఫుల్ హ్యాపీ అని చెప్పని అంటారనమాట. నబీల్ని వెల్డన్ అని చెప్పని నాగార్జున సార్ అంటారనమాట. తర్వాత సీజన్ 4లోను అవినాష్ చెప్తాడు, సీజన్ 4లో కూడా నేను ఇట్లానే ఎవిక్షన్ షీల్డ్ వల్లే నేను సేవ్ అయ్యాను సార్, మళ్ళీ ఇప్పుడు ఎలానే అయ్యాను ఏంటో మరి అని చెప్పి నాకు దానికి అనుబంధం అని చెప్పని అంటారనమాట. యష్మి నాకు సార్ ఇంకా సరే నెక్స్ట్ వీక్ కలుద్దామని చెప్పని వెళ్ళిపోయారు. ఆ తర్వాత చూపిస్తారండి వీళ్ళందరూ కలిసి అందరు ఎమోషన్స్ అందరూ కలిసి హగ్ చేసుకొని మొత్తం గౌతము, రోహిణి, అవినాష్, టేస్ట్ నలుగురు కలిసి హగ్ చేసుకుంటారు. వాళ్ళ నలుగురు వీళ్ళు కదండి పాపం దీంట్లో వచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో, వాళ్ళ నలుగురు హగ్ చేసుకుంటే నిఖిల్ వీళ్ళు కూడా వచ్చి వాళ్ళని హగ్ చేసుకుంటారు. అంటే ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు కదండి బాగా, అందుకని అందరు హగ్ చేసుకుంటారు. అందరు కలిసి నబీల్కి థ్యాంక్స్ చెప్తారన్నమాట. నబీల్ అంటాడు, ఒకళ్ళు నేను యష్మిను అవినాష్ కనుక ఉంటే కనుక మాత్రం నేను ఇద్దరికి నేను అసలు ఇచ్చేదాన్ని కాదు, ఎందుకంటే ఇద్దరు నన్ను యష్మిను అవినాష్ ఇద్దరు హెల్ప్ చేశారు. ఇక్కడ నాకేంటంటే వీళ్ళిద్దరు టేస్ట్ తేజ అవినాష్ వచ్చారు కాబట్టి నేను ఈ వారం ఎవిక్షన్ షీల్డ్ వాడానని చెప్తాడు. చాలా ఓపెన్, చాలా క్లారిటీ, చాలా ఫ్రాంక్గా అసలు ఉన్నట్టు మాట్లాడతాడండి నబీల్ మాత్రం. ఈ రోజుతో ఇది అయిపోయిందండి సండే ఫండే. ఈ రోజు అయిపోయింది. ఈ వారం ఎవ్వరూ ఎలిమినేట్ అవ్వలేదు అనమాట. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ అండి. నా ఛానల్ కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. ఓసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ రేపటి నామినేషన్స్ ఉన్నాయండి, రేపు నామినేషన్స్ జరుగుతున్నాయి. దానికి ఒక ప్రోమో చూపించారు. ఏంటంటే పాత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సోనియా వీళ్ళందరూ ఎలిమినేట్ అయ్యారు కదండి ఇంతకుముందు, వీళ్ళంతా వస్తారనమాట. వచ్చేసి ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇద్దరిద్దరిని నామినేషన్స్లో పెట్టేసి వెళ్ళిపోతారనమాట రీజన్స్ చెప్పి. అది జరుగుతుందని చెప్పని చూపించారు. అంటే హాట్గా జరిగినట్టుందండి డిస్కషన్స్. సోనియా చూపించారనమాట ప్రోమో. దాంట్లో ఏంటంటే నిఖిల్ను ప్రేరణని నామినేట్ చేసింది. చాలా హాట్గా జరిగింది డిస్కషన్ వాళ్ళ మధ్య. ఇదన్నమాట జరిగింది. రేపు నామినేషన్స్ చూపిస్తారండి, ఎలిమినేషన్స్. మీరు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉంటాయి, 24/7 హాట్స్టార్లో చూపిస్తారు. మీరు వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్న 24 hours మీరు ఏ టైంలో ఆన్ చేసినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, తింటాం, ఆడటం, గేమ్స్, వాళ్ళ అల్లరి, వాళ్ళ వంట చేసుకోవడం అన్నీ కనిపిస్తూ ఉంటాయండి. వాళ్ళు చేసే పని మొత్తం అంతా కనిపిస్తూ ఉంటుంది. ఆ మొత్తం ఒకరోజు మొత్తం ఎపిసోడ్ కలిపి 1 hour ఎడిటింగ్ చేసి మనకి నైట్ చూపిస్తారనమాట. అదనమాట బిగ్ బాస్. నాకు చాలా ఇష్టం అండి బిగ్ బాస్ అంటే. ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి సీజన్ వరకు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసాను. నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ అంటే. అందుకే నేను యూట్యూబ్ పెట్టాను. లాస్ట్ టైం వీడియోస్ కూడా చేద్దాం అనుకున్నాను లాస్ట్ ఇయర్. ఇప్పుడు యూట్యూబ్ పెట్టి నేను 2 years అవుతుందండి. లాస్ట్ ఇయర్ కూడా చేద్దాం అనుకున్నాను. కాకపోతే అప్పటికి నేను కనిపించకుండా చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను ఓన్లీ సినీ సెలబ్రిటీస్ వీడియోస్. అది కూడా ఉన్నాయండి నా పాత వీడియోస్ చూడండి. ఇప్పుడు నేను అవి కూడా చేస్తున్నాను. అసలు మెయిన్ నాది ఛానల్ వచ్చి సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ అండి. అది వాయిస్ ఓవర్ ఇస్తాను, ఫొటోస్. అలా నేను కనిపించకుండా చేద్దామనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ నేను పెట్టలేదు. ఈ ఇయర్ మాత్రం నేను ఇంకా కనిపిస్తూ చేద్దామని చెప్పే ఉద్దేశంతో నేను బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తున్నాను అనమాట. మీరు నాకు సపోర్ట్ చేయండి. నాకు అసలు ఇన్ని వీడియోస్ పెడుతున్నా కానీ 50 కంటే ఎక్కువ మంది చూడట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ అండి. మీరు హాట్స్టార్ నుంచి ఒక ఓటు వేయచ్చండి, మళ్ళీ మిస్డ్ కాల్ నుంచి ఒక ఓటు వేయచ్చు. వాళ్ళ ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఆ నెంబరు మనం సెల్ ఫోన్ నుంచి కానీ ల్యాండ్లైన్ నుంచి కానీ మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. మళ్ళీ హాట్స్టార్లో ఒక ఓటు వేయచ్చు అనమాట. ఇది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవరీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.